రాజకీయాలలో శాశ్వత శత్రుత్వమో శాశ్వత మిత్రత్వమో అనేది ఉండదు. రాజకీయ బాట మనం ఎంచుకున్న తర్వాత దాంట్లో ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వాటిని ఒక్కొక్క దాన్ని పేర్చుకుంటూ అవసరం లేని దాన్ని పక్కకు తొలగించుకుంటూ మన పాత్ని వేసుకుంటూ ముందుకు పోవటమే మన బాట కావాలి. కానీ నిన్నటి దాకా మనకు ఆరాధ్యమైన ఒక బాపు ఈ తెలంగాణని సాధించి తన రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి ఈ రాష్ట్రాన్నే ఒక అభివృద్ధి పదంలో ఉంచి దేశంలోనే అనేక రంగాలలో నంబర్ 1 ఉంచిన మనిషి, తను నడిపిన పార్టీ. ఆ మహోన్నత వ్యక్తికి మనం విలువ ఇవ్వాలి. ఆ మహోన్నత వ్యక్తి ఉన్నంత వరకు మనమంతా కూడా మన కుటుంబం ఇదంతా. ఆయన ఏమనట్లేదు కదా, ఆయన మీద ఏం విమర్శలు చేస్తలేరు కదా, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మీరు ఒకటి గమనించట్లేదు. నేను చెప్పేది వినండి. హరీష్ రావు గారు ఎవరండి? పార్టీ కదా. సంతోష్ రావు గారు ఎవరండి? పార్టీ కదా. అదే మరి నేను నువ్వు అర్థం చేసుకోవట్లేదు. జుగుసపరంగా తన అసభ్యకరంగా మాట్లాడితే ఏ ఒక మహిళా నాయకురాలు ఖండించకుండా పార్టీ నుంచి ఆదేశాలు ఇచ్చినటువంటి పార్టీ మీద కదా. ఆ రోజున మహిళగా ఒక ఆడబిడ్డగా ఎందుకు హక్కును చేసుకోలేకపోయిల్లు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు వచ్చేసి ఒక ఆడపిల్ల అని చెప్పేసి ఒక గౌరవంగానో లేకుంటే ఏదో ఒక నైతిక పరమైనటువంటి ఒక అంశాలతో తోడు వచ్చే విధంగా కొంతమంది సపోర్ట్ చేస్తూ మాట్లాడినంత మాత్రాన కవిత గారు కాంగ్రెస్ ట్రాప్ లో ఉన్నారని చెప్పేసి అబండాలు వేస్తారా? అదే విషయం గురించి వచ్చినప్పుడు ఇదే మహిళను కదా వైఎస్ షర్మిలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంతకంటే జుగుప్సాకరంగా మాట్లాడిన సందర్భాల్లో మరి ఇదే మహిళగా కవిత గారు కూడా స్పందించారు. నేను ఏమంటున్నా మేడం, వ్యక్తులుగా జరిగినప్పుడు మీ సొంత పార్టీ విషయం మాట్లాడుతున్నా, బయట పార్టీ విషయాలు మాట్లాడలేను. వ్యక్తులుగా ఎవరైనా మహిళే కదా, ఆడబిడ్డే కదా. ఏమంటున్నా మేడం, వ్యక్తులుగా జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణల గురించి వచ్చినప్పుడు ఇలా పార్టీ లైన్ దాటి ఎక్కడ కవిత గారు మాట్లాడలే, పార్టీని ఎక్కడ కూడా ఎక్కడ ఆక్షేపించలే. ఇవాళ నేను అడుగుతున్నా, ఈటల రాజేందర్ గారు పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారి మీద 100 ఆరోపణలు ఇస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేసిందండి. ఇలా ఎవరైతే మన సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి పైన పొద్దున్న విరుచుకోబడుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందా? అంటే వ్యక్తుల పైన ఆరోపణలు వస్తే వ్యక్తులను పునీతులు అయిపోతారా? ఇలా హరీష్ రావు దేవుడా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీర్మార్ మల్లన్న పార్టీ లైన్ దాటి మాట్లాడిండు, సస్పెండ్ చేశారు కదా. అది అందరికీ తెలుసా, విదితమే. నేనేమంటున్నానంటే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిన దాంట్లో అంటే ఒక ఆరోపణ చేసిన తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకొని చర్చించిన తర్వాత సీనియర్ నాయకుల్ని దగ్గర తీసుకున్న తర్వాత తీసుకొని మాట్లాడింది ఎవరు? గౌతమ్ ప్రసాద్, హరీష్ రావు గారా, లేకపోతే కేటీఆర్ గారా? పిలిపించింది ఎవరు? పెద్ద ఆయన, మా బాపు, మా లీడర్, మా నాయకుడు. తను పిలిచిండు, పిలిచి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏంటి ఇది, ఈ రకమైన వ్యవహారము ఇది పార్టీకి మంచా చెడా అనేది మాట్లాడిన తర్వాత అధినాయకుడు ఒక అవగాహనకు వచ్చిండు. వచ్చిన తర్వాత మాత్రమే తన ఆదేశాల మేరకే సస్పెన్షన్ జరిగింది. ఈ సస్పెన్షన్లో లేకపోతే మా హరీష్ రావు గారి సంతకంతోనో లేకపోతే కేటీఆర్ గారి సంతకంతోనో XY పర్సన్స్తో కాదు కదా. అది జనరల్ సెక్రటరీ పార్టీకి ఉన్నారు, అధ్యక్షుడు వాళ్ళకి ఆదేశించను, అది జరిగింది. కానీ ఇక్కడ కవిత గారు ఆవేదన చూసినా కూడా ఇప్పుడు శ్రీకాంత్ గారు అన్నట్టు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఆవిడ మీద ఆ రకమైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేదు? వాళ్ళు వెళ్ళి మల్లన్న ఆఫీస్ మీద, కార్యాలయం మీద దాడి చేశారు, వీళ్ళు దాడులు చేశారు, రకరకాలుగా జరిగాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కళ్ళు కూడా కవిత గారికి మద్దతుగా మాట్లాడలేదు. పార్టీ ఎవరండి? ఏ పార్టీ? మా పార్టీ ఎవరు? కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా ఆ రోజు. ఎవరు మా నాయకుడు? ఎవరు? కేసీఆర్ గారు. ఎవరు చెప్పాలి మరి? కేసీఆర్ గారు చెప్పలేదు. అదే అన్నాను, ఎందుకు చెప్పలేదు కేసీఆర్ గారు? ఆరోపణ ఎవరి మీద అంటున్నా నేను, ఆరోపణ ఎవరి మీద చేస్తున్నావు? పార్టీ విషయం. పార్టీ అంటే ఎవరు? అధ్యక్షులు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు. అన్ని అధ్యక్షుని మాటలే తీసుకొని మాట్లాడుతున్నారా? అన్ని అధ్యక్షుని మాటలు తీసుకొని మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారు ఆదేశాలు తీసుకొని మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు అన్ని కేసీఆర్ గారు పర్మిషన్ తీసుకునే మాట్లాడుతున్నారా? ఆయన చెప్పినవే చేస్తున్నారా? ఇంకోటి కవిత గారు ఇంకో మాట అన్నారు, అన్న నా మీద ఇలా కుట్రలు జరుగుతున్నాయని గడ్డం పట్టుకొని చెప్పినా బతిమలాడినా కూడా స్పందించలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు. మరి మేడం, మీకు నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా లేకపోతే ఇంకో పర్సన్ అయినా మనం మాట్లాడుకోవాల్సింది పెద్ద ఆయన ఆ సీట్లో లేనప్పుడు. పెద్ద ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు, అందరినీ కలుస్తున్నారు, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అందరినీ పిలుచుకుంటున్నారు. ఇదే విషయంలో కాదు,
మిగతా విషయాల్లో కాళేశ్వరం విషయం కావచ్చు, ఇంకో విషయాల్లో వచ్చినప్పుడు కూడా ముఖ్యమైన నాయకత్వాన్ని పిలుచుకున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని తను యాక్టివ్గా ఉన్నాడు కదా. ఉన్న తర్వాత ఏ విషయాన్నైనా కమ్యూనికేట్ చేయాల్సింది ఇది పార్టీకి అనుకూలమా వ్యతిరేకమా లేకపోతే మంచా చెడా అని చెప్పేసి అనుకోని ఆదేశాలు ఇచ్చేది ఎవరు? మీరు అన్నట్టే అనుకుందాము, కేసీఆర్ గారే ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? సొంత కూతురు మీద అలాంటి ఆ విమర్శలు వచ్చినప్పుడు, అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడారు? నేను అదే అంటున్నా ఎందుకు ఇవ్వలేదు అని మమ్మల్ని అడిగే బదులు అదే అక్క తండ్రి దగ్గరికి పోయి అడగాల్సింది, ఎందుకు ఇవ్వలేదు డాడీ అని. అంటే అన్ని ఆదేశాలు ఉంటే జరుగుతున్నాయని నేను ప్రశ్నిస్తాను. అన్ని ఆదేశాలు తండ్రి కాదు, అది నాయకుడు. తండ్రి పాత్ర ఒకటి పక్కన పెట్టేదాన్ని, అది నాయకుడు అడగాల్సింది ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి. ఇప్పుడు దానికి మేం కాదు కదా సమాధానం చెప్పాల్సింది, ఒక విధానపరమైన నిర్ణయం. సబితా ఇంద్రారెడ్డి గారిని జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోండి అని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే పార్టీ దుయ్యినా లేచిపోయింది. ఆమెకు పెద్ద కాంట్రిబ్యూటర్ తెలంగాణ ఉద్యమానికి అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారికి ఒత్తాసు పలికి ఏమంటే మా మహిళలు అంటారా అని చెప్పేసి తీసుకపోయి ఓ భారీ మాట్లాడిల్లు. మరి ఈ రోజు ఆడవి సొంత ఆడపిడ మీద పార్టీ ఆదేశాలు ఇవ్వాలా? అన్నగా తెలియదా? వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అన్నగా తెలియదా? నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు మాట్లాడే ప్రతి మాట హరీష్ రావు గారికి తగలదు, కేటీఆర్ గారికి తగలదు, వర్తించదు. మా అధినేత కేసీఆర్ గారికే వర్తిస్తుంది. అదే కేసీఆర్ మీరు ఆ విధంగా పెద్ద అవాస్పాలు చేయదలుచుకోవాలని అనుకుంటే కనుక మాట్లాడుకోండి. మేము కవితమ్మ విషయంలో ఏమంటున్నామంటే మేము మాట్లాడము. పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు ఇదే కేసీఆర్ గారికి మచ్చ వచ్చింది కదా. మచ్చ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంది? తెలంగాణ జాగృతి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాం కదా. 650 పేజీల నివేదిక సమర్పించినప్పుడు వీళ్ళ దగ్గర విచారణ కోసం పోయినప్పుడు మేము ఆ నివేదిక మొత్తం కూడా చదివినాం. హరీష్ రావు గారు ఏమైతే ఇచ్చిందో దాంట్లో కూడా పొందుపరిచి ఉన్నది. మొత్తం కేసీఆర్ గారిని చూపెట్టింది కదా, మొత్తం కేసీఆర్ గారిని చూపెట్టాడు. అదే కదా ఈ టైంలో కూడా అవినీతి హరీష్ రావు మాట్లాడుకున్నా. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్పందించింది. కానీ లిక్కర్ స్కామ్ లో కవిత గారి పేరు లేకపోతే పీసీ ఘోష్ కమిషన్ లో కేసీఆర్ గారి పేరు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు అనేది కదా ఆవిడ అడుగుతున్నారు. మీకు మా కవిత గారు అరెస్ట్ అప్పుడు ఎవరెవరు ఉన్నాము, ఏమేమైంది, ఎట్లయింది అనేది వీడియోలతో సహా చూపెట్టాలా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా ఆ రోజు? ఎందుకు లేమండి, మేము అందరం అక్కడే ఉన్నాం. మేడం ఒకటి ఏమైందంటే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు ఉంటారు, కాళేశ్వరం కేసులో కేసీఆర్ గారు ఉంటారు.